175 రోజులు చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా మనం చూసినట్టయితే 100 రోజులు కాదు, వాళ్ళు ఇచ్చేది 75 రోజులు మాత్రమే. ఇవి 50 రోజుల పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ చట్టం ద్వారా తెలుస్తుంది. 25 దినాలు మన 50 దినాలు కాకుండా 50 దినాల వేతనం కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిందిగా ఆ చట్టం చెప్తుంది. ఆ చట్టం ద్వారా ఇంతకు ముందు ఉన్న చట్టం ద్వారా మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుండే. ఇప్పుడు ఈ చట్టం ద్వారా 60% మాత్రమే చేస్తారు. అది కూడా 60%, 40% మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేసినప్పుడే వాళ్ళ 60% రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎన్నో మన కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఈ బిల్లు మేము తీసుకొచ్చిన చట్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అయినా కూడా దానికి 40% మేము వేస్తాం. కానీ చాలా రాష్ట్రాల్లో ఇలా 40% వాళ్ళు ఏవైతే స్టేట్ షేర్ ఉందో అది వేసే పరిస్థితి లేదు. దాని నుంచి మొత్తం వేరే రాష్ట్రాల్లో ఈ చట్టం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎప్పుడైతే భూపాల్లో గ్యాస్ ఇన్సిడెంట్ అయిందో అప్పుడు అన్నాడు ఎన్విరాన్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి రాజీవ్ గాంధీ హయాంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే విధంగా ఇందిరా ఆవాస్ యోజన అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జవహర్ రోజ్గార్ యోజన, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగించాలని చెప్పి అన్నాడు జవహర్ రోజ్గార్ యోజన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక సంచలనమైన మార్పు, అంటే గవర్నమెంట్లో ఏం జరుగుతుంది దాన్ని అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం నిధులు ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది చాలా పెద్ద విప్లవాత్మక ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక ఆయుధం, ఒక కామన్ మ్యాన్ లోపు ఒక ఆయుధం లాగా మారింది. అదేవిధంగా మన్రేగా 100 దినాలు పని కలిగిస్తూ మన రూరల్ ఏరియాస్లో 100 దినాలు పని కలిగిస్తూ ఇలా మన్రేగా చట్టాన్ని ఇలా తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ మన ప్రతి ఒక్కటి కూడా ఇలా ప్రతి ఒక్క వారికి ఇలా పని కలిగించే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. ఇన్ని చట్టాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఏ ఒక్క చట్టం కూడా 12 ఏళ్ళు అవుతుంది ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళ నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్క చట్టం చేయకుండా ఉన్న చట్టాలనే మార్చి కేవలం మన భారతదేశంకి వెన్నెముక అయిన గ్రామీణ ప్రాంతాల లోపల ఇలా వారందరినీ కూడా బలపరిచే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఇలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో 100 రోజుల పని తీసుకురావాలని చెప్పి అది దాదాపు మనం చూసినట్టయితే ఆ విధంగా చట్టం ఎంత ఉపయోగంలోకి వచ్చిందంటే మనం కోవిడ్ టైంలో దాదాపు మంది 4 కోట్ల మందికి అది ఉపాధి హామీ కలిగించడం జరిగింది. కోవిడ్ సమయంలో ఆ కోవిడ్ లాక్డౌన్ అనేది ప్రభుత్వంలో ఉండి అది ఎంత అంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా మొత్తం దేశాన్ని 2-3 నెలలు మొత్తం అంతా కూడా షట్ డౌన్ చేస్తే కూడా మన అంతా కూడా ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం వారికి అందరికీ కూడా అండగా ఉండి ఆనాడు వారందరూ కూడా 2 పూట్లు భోజనం చేసే విధంగా ఆనాడు స్కీమ్ పనిచేసింది. అదేవిధంగా ఏదైతే ఈ మన్రేగా నుంచి మొత్తం భారతదేశంలో 10,000 కోట్ల అసెట్స్, అంటే ప్రతి గ్రామానికి ఒక అసెట్ తయారు చేయడం జరిగింది. 10,000 కోట్ల అసెట్ మన్రేగా నుంచి ఇలా మనం చేసుకోగలిగినాం. అంటే ట్యాంకులు కానివ్వండి, రూరల్ రోడ్స్ కానివ్వండి, ఎన్నో విధాలుగా ఇలా మన్రేగా నుంచి ఇలా అన్నీ మనం చేసుకోగనే ఘనత కేవలం మన కాంగ్రెస్ పార్టీ కలిగించింది ఇలా గ్రామాలకు. అదేవిధంగా 2,000 సంస్థలు ఈ మన గ్రామీణ ఉపాధి పథకం మీద ఇలా స్టడీ చేసినట్టయితే అది కూడా ట్యాగ్ రిపోర్ట్ కూడా ఇది ఒక అద్భుతమైన పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్క సంస్థ చెప్పడం జరిగింది. పేరు ఇలా తీయడం జరిగింది. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన
గొప్ప నేత. వారిని కూడా ఇలా అవమానపరిచే విధంగా ఇలా గోడ్సే గారి ఆలోచనలను అమలుపరిచే విధంగా ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఇలా మేమంతా కూడా సభలు ఏర్పాటు చేసి చెప్పడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 3 తారీఖు నుంచి మొత్తం ఉమ్మడి జిల్లాల్లో కూడా ఫిబ్రవరి 3 నుంచి కంటిన్యూస్గా మొత్తం ఉమ్మడి జిల్లాలు అన్నీ కూడా తిరుగుతారు కాబట్టి మొట్టమొదటిగా ఫిబ్రవరి 3 తారీఖు నాడు మహబూబ్నగర్ జిల్లా నుంచే వారు ఈ పర్యటన అంటే మన్రేగా గురించి, మన్రేగాలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేయడానికి ప్రతి జిల్లాలో 1 లక్ష మంది ఈ సభతో దీన్ని మేము సభ పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా మొత్తం ప్రజల్లోకి తీసుకుపోయి మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఈ మన్రేగా చట్టాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. అదేవిధంగా ప్రజల హక్కు తిరిగి కల్పించడంతో పాటు పంచాయత్ల పాలన అధికారాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము ఇలా ప్రతి ఒక్క గ్రామంలో పోయి చెప్పాలనుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్న చట్టాల్లో 2226 పనులకు మనకు అనుమతి ఉండే. ఇప్పుడు ఈ చట్టంలో కేవలం 4-5 పనులకే వాళ్ళు ఇస్తారు. అది కూడా కేంద్రంలో కూర్చొని వాళ్ళు ప్రభుత్వం నిర్ణయిస్తేనే ఇక్కడ గ్రామాల్లో పని జరుగుతుంది. అదేవిధంగా హాలిడే పీరియడ్ కూడా ఇలా 60 దినాల హాలిడే పీరియడ్ ఇలా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. హాలిడే పీరియడ్ అంటే కేవలం ఇది ఏమంటే మన ఊళ్ళో ఉన్న భూస్వాములకు న్యాయం చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు తప్పితే మన రైతులకు ఏ విధంగా లాభం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆ హాలిడే పీరియడ్ను కూడా ఎత్తేసి మొత్తం 340 దినాల్లో ఎప్పుడు పని అడిగితే కూడా అప్పుడు పని ఇచ్చే విధంగా 100 రోజుల పని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం యథావిధిగా జరగాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ పూర్తయ్యే వరకు కూడా మా ఆందోళన మొత్తం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించాలి. ప్రజలంతా కూడా మా ఎంబడి వస్తే మేమంతా కూడా మీ ఎంబడి ఉంటాం. తప్పకుండా మరొకసారి గ్రామాల్లో ఏ విధంగా అయితే గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యం అనుకున్నారో ఆ విధంగా మళ్ళా గ్రామాలన్నీ కూడా నిర్మిద్దాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎంబడి ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.